దేవుడు గొప్పవాడా, అపవాది గొప్పవాడా అంటే క్రైస్తవులమైన మనము చాలా వెంటనే సులువుగా సమాధానం చెప్పేసి అది పిచ్చి ప్రశ్న అనొచ్చు. దేవుడు అనుగ్రహించేవి గొప్పవా, లోకం నందు మనం సంపాదించుకునేవి గొప్పవా అంటే దానికి కూడా వెంటనే దేవుడు అనుగ్రహించినవి గొప్ప అంటాం. ఇవన్నీ ఎలా రుజువు చేయబడతాయి? దేవుడు గొప్పవాడని, దేవుడు అనుగ్రహించేవే గొప్పవని ఎలా రుజువు చేయబడతాయి? క్రైస్తవుడు తాను క్రీస్తు కొరకు జీవిస్తున్నప్పుడే. ఈ లోకంలో అపవాది మన ముందు చాలా ఆకర్షణీయమైన సంగతులు చూస్తూ ఉంటాడు. కాలానుగుణంగా, తరాలను బట్టి, పరిస్థితులను బట్టి వాడు కూడా డెవలప్ అవుతూ ఉంటాడు. ఏ రీతిగా మనలను లోకం వైపు త్రిప్పాలా అని వాడు ఆలోచిస్తూనే ఉంటాడు. మన మనసులను ఈ లోక సంబంధమైన వాటిపై ఆకర్షితంగా ఉండేటట్లుగా వాడు చేసే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. అపవాది యేసుక్రీస్తు ప్రభువును కూడా శోధించడానికి వెనకాడలేదు. క్రీస్తు ప్రభువు శరీరధాడిగా వచ్చినప్పుడు ఆయన 40 దినాలు పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోకి ఉపవాసము చేయ నిమిత్తము పంపబడ్డాడు. 40 దినములు చాలా ఆయన వేదనను, శ్రమను అనుభవించాడు. అది కేవలము మన కొరకే, మనకు అమూల్యమైన సువార్తను, పరలోక సంబంధమైన జీవితాన్ని పరిచయం చేయడానికి ఆయన అటువంటి శ్రమను అనుభవించాడు. అయితే ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత అపవాది ప్రభు యొద్దకు రాగలిగాడు. ప్రభువు దేవునిగా ఉన్న దినముల్లో అపవాది ఆయన చేరలేడు. కానీ మానవ శరీరం ఎప్పుడైతే ఆయన ధరించుకున్నాడో ఆ శరీరాన్ని శోధించే ప్రయత్నం చేశాడు. ప్రభు యొక్క అంతరంగం మీద వాడికి అధికారం లేదు, కానీ ఆయన ధరించిన శరీరం మీద వాడికి అధికారాన్ని సంపాదించుకున్నాడు. ఈ 40 దినాలు ఆయన ఉపవాసం పూర్తి చేసిన తర్వాత 3 విషయాలతో అపవాది యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అందులో ఒకటి మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం చూస్తున్నాం. మనుషుల యొద్దకు ఈ వాక్యంలో వాడు ఏదైతే ప్రస్తావించాడో వాటితోనే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఎక్కువసారి. అయితే 8వ వచనం ఏమంటాడంటే, మరలా అపవాది మిగిలిన ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. ఈరోజు మనుషులకు, అంటే ముఖ్యంగా క్రైస్తవులకు, వారి విశ్వాస స్థాయిని బట్టి వాళ్ళని శోధిస్తూ ఉంటాడు. అల్ప విశ్వాసి అనుకోండి, చిన్న చిన్న సంగతులు చూపిస్తే చాలు వాడు దానికి లోబడిపోతుంటాడు. ఒకవేళ ఒక మధ్య తరగతి విశ్వాసి అనుకోండి, వాడికి కొంచెం ఇంకా ఎక్కువ సంగతులు ఈ లోకంలో చూపిస్తే వాడు లొంగిపోయే అవకాశం ఉంది. బలమైన విశ్వాసి అనుకోండి, వాడిని పడవేయాలంటే సాధారణమైన సంగతులకు వాడు పడిపోడు. అపవాది కూడా అసాధారణమైన సంగతులను వాడికి చూపించగలిగారు. యేసుక్రీస్తు ప్రభుకి ఇక్కడ అసాధారణమైన సంగతులను చూపించాడంటే ప్రభుకి ఇది తెలియంది కాదు ఈ సంగతి, లేకపోతే ఆయన సర్వసృష్టికి రాజు కాదని కాదు. కాకపోతే మానవుడిగా ఆయన దేవుని సంకల్పము నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి, తాను రిక్తునిగా చేసుకుని వచ్చాడు కాబట్టి ఇటువంటి తత్వమును, భావమును ఆయన పక్కన పెట్టి వచ్చాడు. మళ్ళీ మానవునిగా దాన్ని ఆయన కోరుకునేటట్లుగా చేయడానికి అపవాది ప్రయత్నం చేశాడు. రోజు మనం క్రీస్తు చేత రక్షింపబడినప్పుడు, మన పాపములన్నీ క్షమింపబడినప్పుడు వేటినైతే మనం విడిచిపెట్టాము వాటి పట్లే మళ్ళీ మనం మనసు కలిగి ఉండేటట్లుగా చేయడానికి అపవాది కోరుకుంటాడు. ఎందుకంటే ఇంకా మనం శరీరంలో ఉన్నాం కాబట్టి.